హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నాకెంతో ఇష్టమైన స్టార్టర్ క్రిస్పీ కార్న్ని చేసి చూపించబోతున్నాను. నేను రెస్టారెంట్కి వెళ్తే పక్కా ఆర్డర్ చేసే స్టార్టర్స్లో క్రిస్పీ కార్న్ అయితే మస్ట్ అండ్ చూడండి. నాలాగా మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను దీనికోసం ఒక 2 స్వీట్ కార్న్ పొత్తుల్ని తీసుకొని గింజల్ని ఇట్లా ఒలిచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయినాక దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని ఈ వాటర్లోకి వేసేసి స్వీట్ కార్న్ని కొద్దిగా ఉడికించేసుకోండి. స్వీట్ కార్న్ మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరమే లేదు. ఒక 80% దాకా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన స్వీట్ కార్న్ని మనం పక్కకు దించేసుకొని వాటర్ని అంతటినీ కూడాను స్ట్రెయిన్ చేసేసి స్వీట్ కార్న్ని కొద్దిగా చల్లార్చుకోండి. ఇప్పుడు చల్లారిన స్వీట్ కార్న్ని ఇలా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసేసుకొని మొత్తాన్ని కూడాను ఈ పిండి అంతా స్వీట్ కార్న్కి బాగా పట్టేలా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ని దాంట్లోకి వేసేసి నీట్గా బాగా స్వీట్ కార్న్ అనేది క్రిస్ప్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. స్వీట్ కార్న్ అనేది కొంచెం తుల్లుతూ ఉంటుందండి, కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయల్ని అలాగే దీనిలోకి కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు జస్ట్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దానిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కార్న్ని దాంట్లోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేశాక కొద్దిగా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి ఒక చిన్న టిప్పుని చెప్తున్నానండి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అనేది బాగా చల్లారకే మనం యూస్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం పిండి వేసేటప్పుడు ఎక్కువ పిండిని పట్టేస్తుంది. ఇప్పుడు రెడీ అయిన క్రిస్పీ కార్న్ని సర్వ్ చేసేసుకోవాలి. దాని మీద సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర అలాగే ఆనియన్స్ వేసేసుకొని నచ్చితే కొంచెం లెమన్ని పిండేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.